సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం షుగర్ గురించి తెలుసుకోండి అనే ఈ కార్యక్రమం ద్వారా షుగర్కి సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు షుగర్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల షుగర్ వస్తుంది. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం ఏమిటంటే, ఒకటి, శరీరానికి అవసరమైనంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం. రెండవ కారణం, ఉత్పత్తి అయిన ఇన్సులిన్ని శరీరం సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం. ఈ రెండు కారణాల వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. అయితే షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత నెలకి ఒకసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇలా చేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, పరీక్షకు వచ్చిన రోజు కూడా రోజువారీ తీసుకునే మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. పరీక్షకు ఉదయం పరగడుపున ఎటువంటి ఆహారం కానీ కాఫీ టీలు కానీ తీసుకోకుండా ఉదయం 7 నుండి 9 గంటల్లోపు ఈ పరీక్ష చేయించుకోవాలి. అలాగే పరీక్షకు వచ్చే ముందు మంచినీళ్ళు మాత్రం తాగవచ్చు. పరీక్షకు వచ్చే రోజు ప్రత్యేకంగా ఎక్కువ వ్యాయామం చేయకూడదు. అలాగే ఎక్కువగా ఆందోళనకు లోనవ్వడం కానీ, మందుల డోసు ఆ రోజు ఎక్కువగా లేదా తక్కువగా తీసుకోవడం కానీ చేయరాదు. ఎందుకంటే అలా చేస్తే మీ షుగర్ ఫలితాలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు కూడా ఎప్పటిలాగే తగు మోతాదులోనే, అంటే అప్పటి వరకు వాడుతున్న మోతాదులోనే మందులను తీసుకోవాలి. పరీక్ష ఫలితాన్ని బట్టి డాక్టర్ మందుల డోసు పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తారు. మందు బిళ్ళలు కానీ ఇన్సులిన్ కానీ క్రమం తప్పకుండా డాక్టర్ చెప్పినట్లుగా టైం ప్రకారం వాడినట్లయితే షుగర్ అదుపులోనే ఉంటుంది. షుగర్ బాగా కంట్రోల్లో ఉన్నవారు ఈ పండ్లను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. జామకాయ, బత్తాయి, నారింజ, కమల, యాపిల్ ఇవి మీడియం సైజ్ పళ్ళను ఆహారంలో తీసుకోవచ్చు. బొప్పాయి అయితే 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. నేరేడు పళ్ళు, కర్బూజా, దోసకాయ, పైనాపిల్, దానిమ్మ వంటి వాటిని కూడా షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈరోజు మనం షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్ టెస్ట్ చేయించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసాం కదండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.